రాజమౌళి మహేష్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. రాజమౌళి గురించి చెప్పాల్సింది ఏముంది? ఆయన ఆలోచన ఎప్పుడూ వేరే. కామన్గా ఎవరూ ఊహించిన విధంగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. బాహుబలి, RRR తర్వాత ఇప్పుడు SSMB 29. ఇక్కడ ఆయన చూపుబోయే లైఫ్ స్టైల్, అడ్వెంచర్, పురాణ కథల మేళవింపు అన్నీ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్నే తీసుకుంటే మహేష్ మెడలో నందీశ్వరుడితో కలిసిన త్రిశూలం, ఛాతీపై రక్తపు ధారలు, #గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ట్యాగ్ ఇవన్నీ మహేష్ పాత్ర అసాధారణమైన శక్తి కలిగిన ఒక అన్వేషకుడని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే అతను ఒక ఎక్స్ప్లోరర్, ప్రపంచమంతా తిరుగుతూ ఓ పెద్ద రహస్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాడనేది హింట్. ఈ సినిమా కాశీ చరిత్రతో కాంబినేషన్లో ఉంటుందట. హైదరాబాద్లో పెద్ద సెట్ వేసి కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తున్నారని న్యూస్. శివుని పవిత్ర నగరానికి సంబంధించిన పౌరాణిక అంశాలు, అక్కడి రహస్యాలు ఇవన్నీ కథలో ఉండబోతున్నాయట. అదే సమయంలో ఇండియానా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్ల నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నారని టాక్. అంటే మహేష్ ఒక ఎక్స్ప్లోరర్గా తెలియని భూభాగాల్లో అడుగుపెట్టి ప్రకృతి, రహస్య శత్రువులతో పోరాడతాడు. ఈ జర్నీ చివర్లో ప్రపంచాన్ని మార్చగల ఓ పెద్ద రహస్యాన్ని బయటపెడతాడట. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ వీరందరూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంటే ఒక్కో క్యారెక్టర్కి వెయిట్ చాలా ఉంటుందని అర్థం. కీరవాణి మ్యూజిక్ అందించబోతున్నారంటే విజువల్స్తో పాటు మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కూడా గ్రాండ్గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ను దుర్గా ఆర్ట్స్పై TL నారాయణ చాలా భారీ బడ్జెట్తో చేస్తున్నారు. అంటే రాజమౌళి ఊహాశక్తికి తగ్గట్లుగా గ్రాండ్ విజువల్స్ తప్పక వస్తాయి. వచ్చే ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే రాజమౌళి ఆఫ్రికా, కెన్యా వెళ్లి షూటింగ్ ప్రారంభించారు. మసాయి మారా, నైవాషా, అంబోసెలి లాంటి అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుందని టాక్. నిజంగానే ఆ విజువల్స్ సినిమాకి ఓ వరల్డ్ క్లాస్ టచ్ ఇవ్వబోతున్నాయి. అక్కడే రాజమౌళి కెన్యా ప్రభుత్వంలో ఫారిన్ అండ్ డయాస్పోరా శాఖ మంత్రి వర్యులు ముసాలియా ముడావేది గారిని కలిశారు. ఇద్దరు కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది అనే విషయంపై చర్చ జరిగింది. రాజమౌళి తానే చెప్పాడు, కెన్యాలో షూటింగ్ నా కెరీర్లో ఒక మర్చిపోలేని అనుభవం అని. అంటే కేవలం సినిమా షూట్ మాత్రమే కాదు, అక్కడి ప్రకృతి అందాలు, కల్చర్ అన్నీ ఆయనకు ప్రత్యేకమైన ఫీల్ ఇచ్చాయి. మొత్తానికి SSMB 29 కేవలం తెలుగు సినిమాకి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే ప్రాజెక్ట్ అవ్వబోతోందని క్లారిటీ వచ్చేసింది.